హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక 2 ఐటమ్స్ బుక్ చేశాను అమెజాన్లో. గ్రీక్ యోగర్ట్ మేకరు, పన్నీర్ మేకరు. దాని ప్యాకింగ్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇదే గ్రీక్ యోగర్ట్ మేకరు. అయితే మీరు దీనిలో ఇలా ఉంటుంది, మెష్ టైపు. దీనిలో పోయాలి. దీనిలో పోస్తే ఈ మెష్లో నుంచి మీకు ఆ వాటర్ అంతా కింద పడిపోయి దీనిలో మనకి చిక్కటి క్రీమీ కర్డ్ మిగులుతుంది. అదే గ్రీక్ యోగర్ట్ అనమాట. దీనివల్ల లాభం ఏంటంటే ఆ పోయిన డ్రైన్ అవుట్ అయిన వాటర్లో మనకి షుగరు, లాక్టోజు ఉంటాయి. అవి మనకు అవసరం లేదు. మీకు ఇక్కడ గడ్డ పెరుగు మిగులుతుంది, అది వితౌట్ వాటర్. అది క్రీమీ కర్డ్ మిగులుతుంది, అది ప్రోటీన్ కంటెంట్. మనకు కావాల్సింది ప్రోటీన్ కంటెంట్, నాట్ షుగర్ అండ్ లాక్టోజ్. షుగర్ అండ్ లాక్టోజ్ కిందకి దిగిపోతాయి, ప్రోటీన్ కంటెంట్ పైన మిగులుతుంది. ఈ గ్రీక్ యోగర్ట్తో మనం సలాడ్, స్మూతీ, ఇవి ఓట్స్ మీలు ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు అనమాట. ఇది గ్రీక్ యోగర్ట్ మేకరు. ఆ తర్వాత చూడండి, నేను ఏం చేశాను, లో క్యాలరీ తోటి గ్రీక్ యోగర్ట్ మేకర్ చేసుకోవాలని చెప్పి బయట కొనటే ప్రిజర్వేటివ్స్ వేస్తారు. ఇదిగోండి, ఆవు పాలు తోడేశాను. ఇది ఆవు పాల పెరుగు. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో, కంట్రీ డిలైట్. ఇప్పుడు నేను దీన్ని యోగర్ట్ మేకర్లో వేస్తాను. నాకు గ్రీక్ యోగర్ట్ తయారైపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా దీన్ని ఉపయోగించుకొని వాడుకోండి. హెల్తీగా ఉండండి. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.